చాలా బట్ అదే ఇప్పుడు ఏమైందంటే ఈ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అన్ని దానికి ఒక మేము అన్ని ఫాలో అయ్యాం మా కెరీర్ లో. అవునండి, అవును. అంటే వెర్నాక్యులర్ జర్నలిజం ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చాం కాబట్టి ఆ డిసిప్లిన్, ఆ డిగ్నిటీ, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని మా సీనియర్స్ అసలు మీ జనరేషన్ అంతా మేము చూసాం కదండి. మేము అసిస్టెంట్ డైరెక్టర్లుగా వచ్చినప్పటి నుంచి మీ జనరేషన్ అంతా అసలు ఆ జర్నలిజం ఏంటి, ఎప్పుడైనా సరే వేరే వేరే ఫీల్డ్లో ఏదో తమిళ్లో ఉండేదండి కొంత. అవును, పిచ్చి పిచ్చిగా రాసేవి ఉండేవి అప్పట్లో, కానీ తెలుగులో ఎప్పుడూ లేదు కదా సార్. ఎంత ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజం ఉండేది, సినిమా జర్నలిజం. ఎలాంటి వాళ్ళు అండి, మీరు పసుపులేటి రామారావు గారు, వాళ్ళు వీళ్ళు బిఏ రాజు గారు, వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మేము చూసాం. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటిది ఇట్లా ఏంటి అనిపిస్తుంది. అంటే నీకు అదే దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ జర్నలిస్టిక్ అప్రోచ్ అండ్ ఎ నాన్ జర్నలిస్టిక్ అప్రోచ్. ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేయడం వేరు, ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేయడం 100% కదా. 100% అండి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో యాంకర్స్ అసలు వాళ్ళకే నాలెడ్జ్ ఉండదండి. వాళ్ళ నాలెడ్జ్ లేని వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి పెద్ద పెద్ద వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇప్పుడు అవతల ఉన్న వాళ్ళు ఎవరు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని ఒక ఇప్పుడే జర్నలిజంలోకి వచ్చిన లేకపోతే యాంకరింగ్ చేస్తున్న వాళ్ళకి ఏదో ఫీడ్ చేసి పంపిస్తారు అంతే. వాళ్ళు కూర్చుంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు చేస్తుంటేనే ఇంత పెద్ద మనిషిని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారేంటి అనిపిస్తుంది కదండి. ఇప్పుడు వాళ్ళు అవతల ఉన్నది ఎవరు, వాళ్ళు ఎంత సాధించారు లైఫ్లో, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అనేది కూడా ఇక్కడ కూర్చున్న యాంకర్కి తెలియకపోతే ఎట్లా. అవును, అది లేటెస్ట్ హ్యాండిక్యాప్. నేను చాలా చూసానండి, అది చాలా గమనించాను. అదే వీళ్ళకి అసలు ముందు ఆ వ్యక్తి ఎవరు, అతను అవతల ఉన్న ఎంత గొప్ప వ్యక్తి అతను అని ముందు వీళ్ళు తెలుసుకోకుండానే, అసలు ఏ రీసెర్చ్ చేయకుండానే, అంటే వాళ్ళు ఏజ్లో కూడా చిన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళకి తెలియకపోవచ్చు, బట్ ఫీడ్ చేసే వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు ఏజ్ ఇగ్నరెన్స్ కేసుతో సంబంధం లేదు దేవి. ఇగ్నరెన్స్ కి ఏజ్ తో సంబంధం లేదు, అది కూడా మెచ్యూరిటీ ఏజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇగ్నరెన్స్ తో మాట్లాడినప్పుడు, లేకపోతే ఇగ్నరెన్స్ తో రిసీవ్ చేసుకున్నప్పుడు దానికి. ఇంకొకటి అండి, ఎంత దారుణంగా అంటే ఇప్పుడు వెబ్సైట్స్ వస్తున్నాయి కదండి, ఒకళ్ళ ఫోటో బదులు ఒకళ్ళ ఫోటో వేసేస్తున్నారండి వేరే, అంటే ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా తప్పుగా ఫొటోస్ వేసేస్తున్నారు. నేను మొన్న ఒకటి చూసానండి, మన మెడ్రాస్ లో ఉన్నప్పుడు దుర్గా నాగేశ్వరరావు అని, అవును, ఆయన పోయాడని వేశారు. అవును, ఇంకెవరిదో ఫోటో పెట్టి అవును దుర్గా నాగేశ్వరరావు మరణం అని చెప్పి ఐటమ్ వేశారు. ఆయన పేపర్ పట్టుకుని ఆఫీస్కి వచ్చేసాడు. ఆయన తిరుపతిలో ప్రింట్ చేశారు. ఆ తిరుపతిలో ఉన్న వాళ్ళకి దుర్గా నాగేశ్వరరావు ఎవడో తెలియదు, ఆ ఫోటో ఏంటో తెలియదు. అంటే మీడియాలో గొల్లపూడి మారుతి గారు చెప్పినట్టుగా మీడియా అన్నది ఇట్స్ ఎ హౌస్ ఆఫ్ నాలెడ్జ్, హౌస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, హౌస్ ఆఫ్ ఎక్స్పోజర్. జర్నలిజం అన్నది ఇప్పుడు తమిళ నుంచి తెలుగుకి డబ్బింగ్ రాసే శ్రీరామకృష్ణ గారని మంచి రచయిత, ఆయన చనిపోయారండి. 100 సినిమాలు రాశారు, సూపర్, చాలా గొప్ప రచయిత. ఆయన డైరెక్షన్ కూడా చేశారు, డైరెక్టర్ కూడా ఆయన. ఆయన చనిపోయారనే న్యూస్ వచ్చిందండి. ఆ ఫోటో తమిళ్లో ఎస్ రామకృష్ణన్ అని ఒక ఆయన రైటర్ ఉన్నారు, ఆయన గ్రేట్ రైటర్, ఇప్పుడు చాలా అద్భుతమైన పుస్తకాలు రాస్తున్నటువంటి రైటర్ ఆయన. ఆయన ఫోటో వేశారండి. ఇది శ్రీరామకృష్ణకు బదులు ఆయన ఫోటో వేసి వెబ్సైట్ లో వచ్చింది అలాగా. ఇప్పుడు మన వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వీళ్ళకి చాలా మందికి ఆయన శ్రీరామకృష్ణ గారు ఎలా ఉంటారో తెలియదు. మెడ్రాస్ రాడు, ఆయన వర్క్ అంతా చెన్నైలోనే కదా. అది వేశారు, వేస్తే వీళ్ళందరూ షేర్ చేశారు, రిప్ అని షేర్ చేస్తే నేను చెప్పాను, ఆయన కాదు, ఆ ఫోటోలో ఉన్న ఆయన తమిళ రైటర్, ఆయన చక్కగా ఉన్నారు, ఆయన ఇప్పుడు ఈయన వేరు అని.
వెబ్సైట్లు ఒకటి కాదు సార్, 3-4 వెబ్సైట్లు అదే ఫోటో వేశారు సార్. అంటే నువ్వు అంటే ఇందాక ఒకటి అన్నట్టుగా వేసిన- క్యారీ చేసేస్తారు, చేసేస్తున్నారు. ఇంకా దాని గురించి ఆలోచించరు. ఒకటి సైట్ ఫోటో పెట్టగానే అవును అది వెళ్ళిపోతుంది. అవునండి. ఎందుకంటే శ్రీరామకృష్ణ గారు మనకు రెగ్యులర్ గా కనిపించే వ్యక్తి కాడు. ఆయన ఎక్కడో తెర వెనకాతలు ఉండి రాసుకునే వ్యక్తి, అవును పబ్లిసిటీలో ఉండడు ఆయన. ఉండరు. సో దేర్ ఈస్ సమ్ మీనింగ్ ఫర్ దట్. ఇది ఒకవేళ అలా పొరపాటు పడ్డారు. జరిగితే అదే చాలా మందికి శ్రీరామకృష్ణ ఎవరో తెలియదు. తెలియదు ఇంకా కాబట్టి మనం అట్లా. ఇంకా మెడ్రాస్ లో ఉన్న వాళ్ళం కొంతమందికి శ్రీరామకృష్ణ తెలుసు అవును కానీ తెలుసు. ఇప్పుడు దట్ ఇస్ ఇన్ఫర్మేషన్ టు మీ. ఆయన ఫిల్మ్ కూడా డైరెక్ట్ చేశారు. చేశారు. ఇట్స్ ఎ న్యూస్ టు మీ. అవును ఇది ఇంతలాగా మనకి ఇండస్ట్రీలో ఉండి కూడా. అవును సో ఈ యంగర్ జనరేషన్ ఆ పొరపాటు చేశారంటే అది పర్వాలేదు. అవును బట్ తోటపల్లి మధు గారు లాంటి వాడు అలా మాట్లాడడం, అలాంటి ఇంటర్వ్యూ జనరేట్ అంటే ఆయన కూడా సార్ ఇప్పుడు కోడి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశారు కదండి సినిమాలు. ఆయన సినిమాలు చేసినప్పుడు ఆయన లేనప్పుడు అన్ని చనిపోయిన వాళ్ళనే టార్గెట్ చేశారండి ఆయన. ఎవరు వచ్చి చెప్తారండి? ఎవరు చెప్తారు? ఎవరు వచ్చి చెప్తారు ఇది కాదని? జయసుద్ గారి ఇంట్లో రోజుకి 25 లీటర్స్ పాలు ఖర్చు. ఇప్పుడు అవి అయినా కూడా చెప్పకూడదు అనేది ఇప్పుడు నూతన్ ప్రసాద్ గారికి ఏదో డబ్బులు ఇచ్చానన్నారు, ఆయన వచ్చి చెప్పలేరు. మిక్కిలినేని గారు ఇలా నాటకం వేశారన్నారు, ఆయన వచ్చి చెప్పలేరు. ఎవరో ఇంకొక దేవినేని నెహ్రూ గారికి నేనే స్పీచ్ రాశాను ఏదో చెప్పారు, ఆయన వచ్చి చెప్పలేరు. అసలు ఎవరు లేరు, అందరూ లేని వాళ్ళు. సావిత్రి గారు ఎందుకు ఆవిడ అంత ఎడిక్ట్ అయ్యారో చెప్పారు, ఆవిడ లేరు. శ్రీదేవి గారు చనిపోయినప్పుడు ఆయన ఉన్నారు పక్కనే అన్నట్టుగా చెప్పారు, ఆవిడ లేరు. ఎవరు చెప్తారు? ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు ఒక్కడివే కాదు, ఒకే ఒక్కడిలాగా నువ్వు ఒక్కడివే రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి మీ గురువు గారి గురించి మాట్లాడాడు కాబట్టి. అవును నిజంగానే సార్. లేకపోతే నువ్వు కూడా నలుగురితో పాటు నారాయణ నిజంగానే చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు మా గురుగారు ప్రస్తావన లేదనుకోండి సార్, ఏంటి ఇదంతా అసలు చూసేవాడిని కాదుగా నేను. ఎందుకంటే ఇవన్నీ కూడా సార్ ఇలాంటి వీడియోలు, ఇలాంటి కాంట్రవర్సీ తోటి ఉండేవి. తర్వాత సీనియర్ జర్నలిస్టుల పేరుతోటి బెడ్రూముల్లో కూడా ఏం జరుగుతుంది సినిమా వాళ్ళ విషయాలన్నీ బెడ్రూమ్ లో ఉన్నట్లే చెప్పేవాళ్ళవి. నేను చూడండి సార్, అసలు సీనియర్ జర్నలిస్టులకు మళ్ళీ నేను ప్రభు కూడా వస్తాను. ఎవరో చెప్పగలిగితే చెప్పు, లేకపోతే ఊరుకో. కాదు సార్, మీరు కాదు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాకు తెలుసు కదా. మరి ఆ పేరు ఒకసారి చెప్పకపోతే మాకు లేనిపోయిన ఇప్పుడున్న జర్నలిస్టుల్లో సీనియర్స్ మీరు ప్రభు వీళ్ళు కాదు, అందరికి తెలుసు. అంటే చెప్తున్నాను సార్, అలాంటివి నేను చూడండి ఒకసారి చూస్తాను. అంటే ఇప్పుడు నిజంగానే సీనియర్సే కదా సార్ వాళ్ళు అది చాలా సీనియర్స్ కాబట్టి వీళ్ళ నుంచి ఏమన్నా మనం నేర్చుకోవచ్చు చూస్తాను. ఆయన కూడా దాసనారాయణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఆయన కూడా డైరెక్టర్ కదా సార్. ఇప్పుడు జర్నలిస్టుల కన్నా డైరెక్టర్లకి ఎక్కువ తెలుస్తాయి. ఇప్పుడు మేము ఎంత వరకు వస్తాము, సెట్ వరకు వస్తాం, లొకేషన్ వరకు వస్తాము, స్పాట్ లో ఉంటాం. కానీ తక్కువదంతా డైరెక్టర్లుగా మీకు ఎక్కువ తెలుస్తుంది, ఆర్టిస్టులు ఏంటి అదేంటని. అవన్నీ మీరు బయటకు వచ్చి మాట్లాడడం మొదలెట్టారు. ఎందుకంటే అండి ఇప్పుడు వాళ్ళు కూడా నాకు వ్యక్తిగతంగా నాకు బాగా తెలిసిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళని కూడా నేను ఎప్పుడో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నుంచి పరిచయం ఉన్న వాళ్ళే వాళ్ళు. ఎప్పుడైనా ఎదురెదురు పడితే చెప్దాం అనుకుంటాను సార్ నేను. సార్ మరీ ఒక న్యూస్ లాగా చెప్పండి. కాదు నువ్వు మొహమాట పడి నువ్వు సమాజానికి చాలా చేటు చేస్తున్నావు. అవును, నీ మొహమాటం వల్ల ఇప్పుడు చెప్పాలనుకున్నవి చెప్పకపోతే ఎవరు చెప్పలేదు అనుకో. ఎలాగ ఎయిర్టెల్ యాడ్ అదే కదా, మాట్లాడుకుంటే భేదాభిప్రాయాలు తొలగిపోతాయి. నువ్వు మాట్లాడాలి, అలాంటివి లేకపోతే ఏమవుతుందంటే అదొక కల్చర్ అయిపోయింది, అదొక వేవ్ అయిపోయింది. ఈ రోజున నువ్వు అన్నట్టుగా సావిత్రి గారి గురించి నేను మాట్లాడచ్చు, లేదు కదా ఆవిడ. అవునండి, ఇప్పుడు నేను బాలు గారి గురించి మాట్లాడచ్చు, నేను ఎవరి గురించి గారి గురించి మాట్లాడచ్చు. ఎందుకు నేను తిరిగిన సర్కిల్, నేను ఎక్కువ అసోసియేట్ అయిన వరల్డ్. బాలు గారితో 24 hours ఉన్నా, వేటూరు గారితో 24 hours ఉన్నా, రాజు కోటి వాళ్ళతో 24 hours, మాధవన్ గారు, ఆత్రేయ గారు, ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు కదా. ఎవరు లేరు, ఏదైనా చెప్పొచ్చు మీరు. నేను ఏది చెప్తే సీనియర్ జర్నలిస్ట్ నువ్వు కూడా ఏమనుకుంటావు, ఓ నాగేంద్ర కుమార్ గారు అక్కడ ఉన్నారు అంతే కదా అని నమ్ముతావు. ఇప్పుడు 100%. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మీరు మీ సీనియారిటీ తెలిసిన వాళ్ళు నమ్మేస్తారు ఇండస్ట్రీలో. ఓహో మనం ఉన్నా కూడా మనకు తెలియదా ఈ విషయాలు,
నిజంగానే అప్పుడు అలా జరిగిందా? మరి అక్కడ అంతా బాగా అసోసియేట్ అయి ఉన్నాడు కదా, ఇవన్నీ ఉన్నారు నిజమే కదా. అనుకుంటారు. ఆ. మాట్లాడి ఇప్పుడు వేటర్ గారి గురించి ఏదో మాట్లాడేసాను అనుకో, ఇప్పుడు వేటూరు గారు చనిపోయినప్పుడు పాటకి పాడెక్కింది అని అన్న రాశాను నేను అన్నారు. అంతవరకు కరెక్టే, ఓకే, మంచిదేనండి. సీతారామ శాస్త్రి గారు ఫోన్ చేసి నాకు, అంటే ఆయన ఒకరు పోతే పాట పాడెక్కేసినట్టేనా అని అన్నారు, అది ఇది అని చెప్పారు. ఎవరు? ఈయనే మధు గారు. ఓకే. వేటూరు గారు చనిపోయినప్పుడు నేను నేను పాట నేను ఆ ఇంటర్వ్యూ చూడలేదండి. అదే పాట పాడెక్కింది అని నేను రాస్తే ఆయన శాస్త్రి గారు ఫోన్ చేసి, అదేంటండి ఇంకెవరు లేరా, మేమందరం లేనట్టేనా, ఆయన పోతే పాట పాడెక్కేసిందా అని శాస్త్రి గారు అన్నారు, నా దృష్టిలో అన్నాను నేను అని చెప్పారండి. శాస్త్రి గారు సాక్ష్యం చెప్పడానికి లేరుగా. ఆయన శాస్త్రి గారు అసలు ఆ టైప్ మనిషే కాదు ఆయన. 100% కాదు. ఆయన పాటలు రాయడానికి టైం సరిపోదు. ఈయన ఆ మాట వాడిన, ఇప్పుడు నిజంగానే పాట పాడెక్కేసింది అంటే అది ఆయన చాలా ఆర్ద్రతతోటి చాలా ఇష్టంతో రాసిందే అది కాలంట్లా. ఎందుకంటే ఆయన అది డిజర్వ్డ్ కాబట్టి, డిజర్వింగ్ పాయింట్ కాబట్టి రాయొచ్చు. కానీ నేననేది దానికి ఇది లింక్ చేసి శాస్త్రి గారు ఇలా అన్నారు. ఇప్పుడు శాస్త్రి గారు వేటూరు గారి గురించి నేనే సాక్ష్యం అండి. శాస్త్రి గారి దగ్గర పాటలు రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు నేను వేటూరు గారి గురించి విశేషాలు చెప్తుంటే ఆయన ఎంతో ఇంట్రెస్ట్గా ఏమన్నా అని వినేవారు ఆయన. అవును, వేటూరు గారు అంటే ఆయనకి అంత గౌరవం. కదా, ఆయన అంటే ఆయన క్యారెక్టర్ మనకు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా అలా అనరు. అదే నేను అంటున్నా, ఎప్పుడు ఆయన దగ్గర కూర్చున్నప్పుడు అన్నయ్య అని పిలిచివ్వండి, వేటూరు గారి పాటలు ఎక్కువ పాడివ్వండి ఆయన దగ్గర కూర్చుని. ఆయన అని ఒక్క పాట కూడా పాడవారు అన్నది అనేవాళ్ళు శాస్త్రి గారు సరదాగా జోయల్ గా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమవుతున్నదంటే, ఇప్పుడు వేటూరు గారి గురించి చెప్పినవి కానీ ఇంకోటి కానీ మీరు ఇన్సైడ్ ది ఇండస్ట్రీ పీపుల్ అండ్ ఆల్మోస్ట్ మేము కూడా ఇన్సైడ్ ది ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ మాకన్నా 30% 40% మీకు ఎక్కువ తెలుస్తుంది. అవన్నీ బయట మన్నాడు లొకేషన్కి వచ్చేసరికి అన్ని కామప్ అయిపోతాయి కదా. ఏ గొడవలు జరగచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఇంకోటి రావచ్చు. బట్ షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి మీరందరూ మళ్ళీ సర్దుకుని కూర్చొని షూటింగ్ చేస్తారు. మేము ఆ వాతావరణమే చూస్తాం. ముందు రోజు రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు, రైట్? అవి మీకు తెలిస్తాయి. అవి మీరు మాట్లాడటం మొదలెట్టేవారు అనుకో బయటకు వచ్చి, ఎట్లా ఉంటదండి అది? ఇంకా ప్రతి చోట నువ్వు ఇందాక అన్నట్టుగా చచ్చిపోయిన వాళ్ళ గురించి వాళ్ళు ఏమొచ్చి వాదించలేరు, ఎవరు వచ్చి వాదించలేరు కదా సార్. అది అలా చూసుకున్నారు ఆయన. ఇప్పుడు సావిత్రి గారి గురించి నేను మెడ్రాసు వెళ్ళిన సందర్భం దగ్గర నుంచి నేను ఆ రోజులు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తలొక్క మాట చెప్పారు. ప్రతాపాటి రాఘవ్ గారు ఒకటి చెప్పాడు, రాజసులోచన గారు ఒకటి చెప్పారు, కాంచన్ గారు కొన్ని చెప్పారు, అండ్ మంజులు గారు కొన్ని చెప్పారు, యాక్టర్స్ లో రావుగోపాలరావు కొన్ని చెప్పారు. నాకు ఎన్నో నాకు తెలుసు, అంటే వాళ్ళ అనుభవాలు వాళ్ళ అబ్జర్వేషన్స్ నాకు చెప్పినవి. ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడితే ఎవరు దాన్ని కొట్టలేరు, కొట్టిపారేయలేరు. ఎందుకంటే నేను అథెంటిక్ గా పేరు చెప్పి మరి చెప్పగలను ఎవరేమని చెప్పారు. బట్ అవన్నీ కూడా ఈ రోజున సావిత్రి గారి క్యారెక్టర్ ని చాలా డీఫేమ్ చేస్తాయి, డీగ్లోరిఫై చేస్తాయి. ఆవిడకు మహానటిని పేరుంది, ఆ పేరుని అలా గౌరవించాలి మనం. ఏంటి సార్ అసలు దానికి సరిపోతామా? ఫస్ట్ మనం ఒక మాట మాట్లాడేదానికి మనం ఏంటి, మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి? మన చిరంజీవి గారు కూడా పూనుకుని ఆయన ఎంత గొప్ప విషయం, ఆయన దగ్గరుండి ఆ బుక్ ని రిలీజ్ చేసి సంజయ్ కిషోర్ గారు. వెరీ నైస్ సార్, ఎంత గొప్ప విషయం అది. మరి అదే అంటే ఆవిడకున్న రేంజ్ అది అంటున్నా. ఒక యాక్ట్రెస్ గా ఆవిడకున్న రేంజ్, పద్మశ్రీనే ఆవిడ జమినీ గణేషన్ కోసం అని చెప్పి రిలింక్విష్ చేసిన ఒక గొప్ప గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఆవిడ. జమినీ గణేషన్ ఫీల్ అవుతారు తీసుకుంటేనని చెప్పి రిజెక్ట్ చేసిన మనిషి ఆవిడ. అంటే భర్త ఎక్కడ అఫెండ్ అవ్వకూడదు అని అంత సంసార జీవితాన్ని అంత ప్రేమించిన మనిషి ఆవిడ. ఏదో విధివశాత్తు విధివంచిత్రాలు ఆవిడ. ఇంకా నేను ఒక పుస్తకం మొదలెట్టాను ఆవిడ మీద రాయడం, కాలం బొగ్గు మీద కన్నీటి చుక్కని. పుస్తకం పేరు కాలం బొగ్గు మీద కన్నీటి చుక్క. సూపర్. సో ఆవిడ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అవన్నీ దాంట్లో ఉంటాయి. అండ్ నో ఎట్రిబ్యూషన్స్ ఏమి ఉండవు దాంట్లో, వీళ్ళకి ఎట్రిబ్యూట్ చేయడం వాళ్ళకి ఎట్రిబ్యూట్ చేయడం. అదొక ఫిలసాఫికల్ గా ఉంటుంది. జీవితం ఎలాగా
చేజారిపోయింది ఆవిడ చేతిలోంచి చేజారిపోయిన జీవితం అది. ఎవరిని అందులో అనే ప్రసక్తి లేదు. మహానటి సినిమాలో దాన్ని బాగా తీశారు. యాక్చువల్ గా చాలా ఆబ్జెక్టివ్ గా తీసిన సినిమా మహానటి. ఎక్కడ సబ్జెక్టివ్ గా ఉండదు ఫిల్మ్, చాలా ఫిలసాఫికల్ ఫ్లో ఉంటుంది ఫిల్మ్ లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.